Hello guys, welcome to Arvo Talks. My name is Adarsh Kumar. Today we have to discuss about Python programming language. Why this programming language called Python? Why not కట్లపాము, నాగపాము, వానపాము ఈ పాములు ఉండగా పైథాన్ అని ఎందుకు పెట్టాడు? Because author who developed the programming language Python అతని పేరు ఏం పేరండి వాడియో వాన్ రోజం. In 1991, he introduced and developed the Python programming language. సో ఈయనకి బీబీసీ షోలో మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ షో అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ వన్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఈ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్ అని పెట్టడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అదే. నెక్స్ట్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సో సింటాక్స్ పరంగా తర్వాత ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఈజీగా ఉంటుంది. సో విచ్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై ద హ్యూమన్స్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సో మనకి వెబ్సైట్స్ అయినా సరే సాఫ్ట్వేర్ సంబంధించి యాప్ డెవలప్మెంట్ సో మొత్తం అన్ని చోట్ల ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడతాం. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దిస్ లాంగ్వేజ్ టు రెవల్యూషనైజ్ ద వరల్డ్. సో ఇంకా ఈ పైథాన్ ఎక్కడెక్కడ వాడతాం అంటే వెబ్ డెవలప్మెంట్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ద వెబ్సైట్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ యాప్స్ తయారు చేయడానికి, డేటా సైన్స్ పరంగా, ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఈ ప్రోగ్రామింగ్ వాటిని వాడతాం. ఇందాక చెప్పుకున్నట్టు మనం హై లెవెల్ లో లెవెల్ లాంగ్వేజ్ అని విన్నాం. హై లెవెల్ లాంగ్వేజ్ అనేవి విచ్ కెన్ బి హ్యూమన్ రీడబుల్ అండ్ విచ్ కెన్ బి యూజర్ ఫ్రెండ్లీ. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చి పైథాన్, సి, జావా ఇవి హై లెవెల్ లాంగ్వేజెస్. మనకి లో హై లెవెల్ లాంగ్వేజెస్తో పోలిస్తే లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి. సో ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి డిజైన్ టు బి క్లోజర్ టు ద మెషిన్ లాంగ్వేజ్ అండ్ హార్డ్వేర్. సో హార్డ్వేర్ పరంగా సో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ పరంగా నేర్పించడానికి ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ ఇట్ కెన్ బి మోర్ డిఫికల్ట్ యాజ్ కంపేర్డ్ టు హై లెవెల్ లాంగ్వేజ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే మనం చాలా వీడియోస్ చూసుంటాం, కానీ అక్కడ మనకి అర్థం అయ్యి అవ్వకుండా సగం సగం ఉంటుంది. బట్ ఇక్కడ క్వైట్ డిఫరెంట్ అనమాట. యాక్చువల్గా వీటికి ప్రతి ఒక్క వాటికి యానిమేషన్స్, ఫన్నీ వే వీడియోస్ ఇలాంటి ప్రతి ఒక్కటి ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సుత్తి లేకోకుండా సూటిగా పాయింట్ చెప్తాను. ఆ పాయింట్ కూడా మీకు కన్ఫామ్గా గ్రాప్ సూటిగా కావాలి, సుత్తి లేకుండా. కేపాల్ గారు నెక్స్ట్ ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూద్దాం. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్కి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. మెయిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఈజీ టు కోడ్ అనే సింటాక్స్ పరంగా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 200+ లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి దీనిలో ఇన్బిల్డ్ ఉంటాయి. సో మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సి ఎగ్జాంపుల్ సి అయితే ప్లాట్ఫామ్ డిపెండెంట్, జావా, పైథాన్ అనేవి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్ విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్. సో ఈ సిస్టమ్స్ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ప్రతి ఒక్క చోట ఇది యూజ్ చేస్తాం. లాట్ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్ కూడా ఇంట్లో ఉంటాయి. ఈ సెషన్స్లో మనం పైథాన్ని ఆల్మోస్ట్ ఎవ్రీ పాయింట్ని కవర్ చేస్తాం. సో పైథాన్ అనేది చాలా ఈజీగా నేర్చుకోబోతున్నాం. ద ఫుల్ యానిమేషన్ అండ్ గ్రాఫికల్ వీడియోస్ విత్ ఏ ఫన్నీ వే ఎంటర్టైన్మెంట్. ఈ సెషన్లో మనం ఒక వర్డ్ని ప్రింట్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ హలో వరల్డ్. యా డెఫినెట్లీ. సో బట్
దానికన్నా ముందు ఇక్కడ మనకి స్క్రీన్ మీద 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఎనీబడి కెన్ ఐడెంటిఫై వాట్ ఆర్ ద 3 లాంగ్వేజెస్ ఇన్ ద స్లైడ్. I have give 2 minutes of time. వీడియోని పాస్ చేసి జస్ట్ గెస్ చేయండి. యా, ఇది జావా లాంగ్వేజ్. ఇక్కడ కనిపిస్తున్నది సి లాంగ్వేజ్. మనకి ఇంకా లాస్ట్లో ఉన్నది పైథాన్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే జావాలో 3 లైన్స్ ఆఫ్ కోడ్ రిక్వైర్డ్ అనమాట. జస్ట్ వీ హ్యావ్ టు ప్రింట్ హలో వరల్డ్. బట్ ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో అయితే 4 లైన్స్ ఆఫ్ కోడ్ పడుతుంది ఒక హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి. బట్ ఇక్కడ మనకి కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. పైథాన్ విషయానికి వస్తే ఏమంటే జస్ట్ 1 సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఈజ్ ఎనఫ్. జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్తో మనకి హలో వరల్డ్ ప్రింట్ చేయగలం. ఎందుకంటే 200+ లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి దీంట్లో ఇన్బిల్ట్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ అని చెప్తాను. సో ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ వేరియబుల్స్. ఎనీబడి కెన్ నో వాట్ ఆర్ వేరియబుల్స్? Variables are nothing but data storage blockers or place holders of data. సో అంటే ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చిన తర్వాత సో మళ్ళీ ఇంటి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు సో పిల్లలకి 100 200 ఆ పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. సో మన టైంలో అయితే అమౌంట్ అంతా మొత్తం ఆ డైరీ మిల్క్ సిల్క్ ఆ బేకరీ కేక్స్కి ఖర్చు పెట్టేసేవాళ్ళు. బట్ కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ అమౌంట్ అనేది పిగ్గీ బ్యాంక్స్ అంటే ఉండిలో స్టోరేజ్ చేసుకునేవాళ్ళు. సో ఎగ్జాక్ట్లీ మనం చెప్పబోయే టాపిక్ ఏదంటే ఈ వాల్యూ అంటే 100 200 ఏదైతే ఉందో అమౌంట్ అనేది ఒక వాల్యూ. సో ఉండి ఆర్ పిగ్గీ బ్యాంక్. సో దీన్ని వేరియబుల్ అంటాం. ఒక అమౌంట్ని దాంట్లోకి వేస్తున్నాం, సో దీన్ని పిగ్గీ బ్యాంక్. సో సేమ్ అలానే ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. సో ఆ వేరియబుల్ అనేది ఇదే అనమాట. సో వేరియబుల్స్కి స్టార్ట్ చేయడానికి ప్రతి ఒక్క దానికి ఒక రూల్స్ ఉంటాయి. సో రూల్స్ ఏమంటే ఇట్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్స్. లెటర్స్తో అయినా సరే అండర్ స్కోర్స్తో అయినా సరే స్టార్ట్ అవ్వాలి, బట్ నెంబర్స్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. సో అలానే ఇవి వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్. సో మనం ఆల్ఫాబెట్స్లో క్యాప్స్ వాడితే క్యాప్సే వాడాలి, లేదంటే స్మాల్ లెటర్స్ వాడితే స్మాల్ లెటర్సే వాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ యాస్కీ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో మెయిన్ రీజన్ అది. సో నెక్స్ట్ ఈ వేరియబుల్స్ అనేది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అయి ఉండాలి. అంటే ఇది ఆల్ఫాబెట్ అయినా ఉండాలి, లేదంటే న్యూమరిక్ అంటే 1 to 3 డిజిట్స్ అయినా ఉండాలి. సో నెక్స్ట్ ఇన్బిల్ట్ కీవర్డ్స్ అనేవి ఐడెంటిఫైయర్స్గా వాడకూడదు. ఐడెంటిఫైయర్స్ అంటే వేరియబుల్స్గా వాడకూడదు. ఎగ్జాంపుల్ ఇఫ్, ఎల్స్ ఇలాంటివి వేరియబుల్స్గా వాడకూడదు. తర్వాత సో మనకి ఇన్బిల్ట్ కీవర్డ్స్ వచ్చి మొత్తం 36 ఉంటాయి. సో ఈ ఇన్బిల్ట్ కీవర్డ్స్ని మనం ఎక్కడ వేరియబుల్స్గా ఆర్ ఐడెంటిఫైయర్స్గా ఎక్కడ వాడకూడదు. సో వైల్, క్లాస్, ఫాల్స్ అండ్ ట్రూ, ఆర్, ఫ్రమ్, నాట్, ఇఫ్, ఎల్స్. సో ఇలా 36 కీవర్డ్స్ ఉన్నాయి. ఇవి వేరియబుల్స్కి ఎక్కడ వాడకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ గైస్ సెషన్. ప్రస్తుతానికి అయితే అంతే. ఈ సెషన్లో మనం వేరియబుల్స్
ప్రింట్ హలో వరల్డ్, పైథాన్ ఎలా వచ్చింది. సో ఈ 3 టాపిక్స్ని కవర్ చేశాను. సో వీడియో అయితే మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.